అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరూ మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇయ్యాల కూడా ఈ రాజమల్లు ధమాకా దుమ్ముదులిపే వార్తలను మీకోసానికని తీసుకొచ్చిండు కాబట్టి వరుస పెట్టి పురాగా వార్తలను చూసేద్దాం. సరే, దానికంటే మొదలు మీరు మన మెగా9 టీవీ ధమాకా దుమ్ముదులిపే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. అట్లనే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి. సరే, ఇంకా లేట్ చేయకుండా మన ధమాకా దుమ్ముదులిపే వార్తలలో ఏడి ఏం వచ్చినాయో ఏం తెచ్చినో చూద్దామా? షురు చేద్దాం పాండ్రి. రేవంత్ రెడ్డి సారు రైతన్నల కోసానికని ఒక బాంబాడు జబర్దస్త్ శుభవార్తనే చెప్పిండు అయ్యా. ఇప్పుడు ఈ వార్త అయిన ప్రతి ఒక్క రైతన్నల ముఖంలోనంతే మస్తు హ్యాపీనెస్ కనబడుతుంది. 10 కాదు, 20 కాదు, 1000 కాదు, 2000 కాదు, దగ్గర 90,000 రూపాయలను రైతన్నల అకౌంట్లో వేయబోతున్నదట తెలంగాణ సర్కారు. మొత్తం వార్త ఇట్లనే చెప్పుకుందామా? చూడాలి కదా, చూద్దాం పాండ్రి. తెలంగాణలో రైతులకు రాష్ట్ర సర్కారు అన్ని విధాలుగా అండగా ఉంటున్నది. ఎన్నికలలో ఇచ్చిన హామీల కోసానికని చెప్పి రైతు భరోసా పైసలను సుతం సరైన టైంలలో అందించి అన్నదాతలకు ఆసరాగా నిలబడుతున్నదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. వానాకాలం సీజన్ మొదలు అవుడుతోనే రైతు భరోసా నిధులను శరవేగంగా రైతుల ఖాతాలలో జమ చేస్తున్నది. ఇంకంతనే కాదు, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, రైతుల కోసానికని ముందు వరుసలో ఉంటున్నదయ్యా కాంగ్రెస్ సర్కారు. ఇక ఈ పథకం కింద 10 ఎకరాకు 6,000 పెట్టుబడి సాయం రైతులకు అందన చేస్తున్నది. ఇక ఈ ఏడాది వానాకాలం సీజన్ కు సంబంధిక చేసి నిధులను జూన్ 16వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సారు బటన్ నొక్కి స్టార్ట్ చేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం అనే కార్యక్రమానికి కూడా చీఫ్ గెస్ట్ గా హాజరుపడ్డాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేసిండు. అయితే సిర్పు 6 రోజులలోనే 7,700 కోట్ల పంపిణీ చేసినట్టుగా తెలంగాణ సర్కారు రీసెంట్ గా ఇచ్చినటువంటి ఒక ప్రకటనలో చెప్తున్న మాట. ఇక ఈ ముచ్చట్లలో 15 ఎకరాలు ఉన్న రైతులకు దగ్గర 90,000 రూపాయలను రైతు భరోసా పైసలు జమ చేయబోతున్నది. ఇక ఇందుకోసానికని చెప్పి రీసెంట్ గా 513 కోట్లను కూడా విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా మన పెద్ద సారు తుమ్మల నాగేశ్వరరావు సారు, ఆ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఇప్పటి వరకు మనము 8,284 కోట్ల పైసలను 67 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసినట్టుగా తుమ్మల సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక జూన్ 24వ తారీఖుతోని రైతులకు ఏదైతే మాట ప్రకారం అనుకున్నామో రైతు భరోసా పైసలను అందజేస్తే తెలంగాణ సర్కారు అనుకున్న టార్గెట్ పురాగా చేసినట్టే. ఇక దీంతోనే రాష్ట్రంలో రైతు భరోసా సంబరాలను నిర్వహణ చేయాలని కాంగ్రెస్ సర్కారు గట్టి ఆలోచన చేసింది. రైతుల ముఖంలో సంబరాలు చూసేదే మా లక్ష్యం అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు గట్టిగానే ఎత్తున్నది, ఆ తిరిగానే అడుగులు ఎత్తున్నది. ఇంకా ఈ ముచ్చట్లల్లా జూన్ 24వ తారీఖున అన్ని రైతు భరోసా కేంద్రాలలో సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహణ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఆదేశాలను సుతం జారీ చేసిండయ్యా అధికారులకు. సిర్పు 9 రోజులలోనే దాదాపు 9,000 కోట్ల రైతు భరోసా పైసలను విడుదల చేసుడు చిన్న మాట కాదు. ఇప్పటి వరకు 1,39,00,000కు మీదనే ఎకరాలకు రైతు భరోసా పైసలను అందించినమంటే ఇది కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో చేతబట్టినటువంటి గొప్ప విజయం అని చెప్పి బట్టి విక్రమార్క సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఏదైనా రైతుల కోసానికని చెప్పి తెలంగాణ సర్కారు ఆలోచన చేస్తున్న తీరు, పనిచేసే తీరును చూసితే ప్రతి ఒక్క రైతు ముఖంలో ఆనందం కనబడుతున్నది. ప్రతి ఒక్కరు మత్తు కితాబిస్తున్నారు తెలంగాణ సర్కార్కు. ఆయన అప్పుడు గబ్బర్ సింగ్, ఇప్పుడు రబ్బర్ సింగ్ లెక్క ఊగుతున్నాడు. ఆయనకు అసలు పాలన వచ్చా? కూటమి సర్కారు ఏం చేస్తున్నది? వీళ్ళు అసలు పబ్లిక్ ఇచ్చిన హామీలు నెరవేరుతున్నారా అని మళ్ళా నరం లేని నాలుగొక పని చెప్పింది డైమండ్ రాణి రోజా మేడం. మరి ఉన్నట్టుండి మేడం ఈ నొద్దులు కనపడలేదు అంటే షూటింగ్ గ్యాప్ షెడ్యూల్లో బిజీలా అయిపోయిన తర్వాత ఇప్పుడు పురాగా నిమ్మతంగా మేకప్ వేసుకుని వచ్చి మాట్లాడుతున్నదన్న మాటలల్లో చాలా మంది కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు కూటమి ఫ్యాన్స్. మరి ఇంతకు మరి రోజా మేడం గారు మాట్లాడిన మాటలు చూడాలి కదా, చూద్దాం బాండ్రి. ఇక ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పిండు. ఇప్పుడేమో ఆయన రబ్బర్ లెక్కన మెలకలు తిరుగుతున్నాడు అనుకుంటా మళ్ళా నరం లేని నాలుకకు పని చెప్పే పని ముందరేసుకున్నదయ్యా నవ్వుల రోజా డైమండ్ రాణి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి మాజీ మంత్రి రోజా గారు రీసెంట్ గా ఒక వీడియోని విడుదల చేసిళ్ళు. ఇక ఆమె మాట్లాడుకుంటా ఎట్లా లెఫ్ట్ అండ్ రైట్ కూటమి సర్కార్కి ఇవ్వాలని ఇచ్చుకుంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా పబ్లిక్ సముద్రం లెక్క తరలాస్తున్నారని చెప్పుకుంటూ వచ్చింది. అయ్యా ఇది చూసే ధైర్యం కూటమికి లేదు, అందుకే కుట్రలకు దిగుతున్నారని ఆరోపణ చేసింది. ఈవీఎంలతో సంబంధం ఉన్న విమర్శలు పబ్లిక్ లో ఇప్పటికే చర్చనీయాంశం అయిపోయిందని చెప్పి రోజా గారు చెప్పుకుంటూ వచ్చిండ్రు. అయ్యా అయితే జగనన్న కాన్వాయ్ ముందర జూన్ 18వ
తారీఖున చనిపోయిన వ్యక్తి ఎస్పీ ముందర చెప్పిన మాటల్ని ఆ తర్వాత మార్చిన మాటలను కూడా రోజా గారు ఎత్తి చూపుకుంటూ వచ్చిండ్రయ్యా. నిజంగా చనిపోయిన మాట వాజిబు అయితే ముందుగాల డ్రైవర్ మీద కేసు పెట్టాలి కదా, జగనన్న మీద ఎందుకు కేసు పెట్టిల్లు అని పట్టలేసుకుంటూ వచ్చింది. ఇక ఇదే తీరున గతంలో కూడా చోటు చేసుకున్నటువంటి విమాన ప్రమాదం, సింహాచలం గోడగులిన ఘటన, గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగినటువంటి మరణాలు ఇట్లా చెప్పుకుంటా పోతే అక్క దగ్గర షిట్టా తక్కువ ఉంటా అది గుంజింది బయటికి. ఇక ఎన్నికల టైంలో అన్ని అబద్ధాల హామీలతోని మోసం చేసి ఓట్లు కొట్టుకున్న కూటమి నేతలే మానవత్వం లేని వారు అని రోజా గారు అద్భుతమైనటువంటి పదాలకు పనిపెట్టింది. కరోనా టైంలో జగనన్న ప్రభుత్వమే పబ్లిక్ ప్రాణాలను ఎట్లా కాపాడిందో రాష్ట్ర పబ్లిక్ మర్చిపోలేరని కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఎవరు మర్చిపోరు జగనన్న పాలన అనుకుంటే ఎడ్డిచెటోళ్ళు కూడా లేకపోలేదు. ఇక ఇవాళ రైతులు, యువత, మహిళలు అన్ని రంగాల్లో ఆయననే నమ్ముతున్నారని చెప్పింది అయ్యా రోజా మేడం. కూటమి సర్కారు పబ్లిక్ ఆశలు నీరుగార్చే పనుల బిజీగా ఉన్నది. జగన్ మాత్రం మళ్ళొక్క పారి పబ్లిక్ మద్దతుతో నిలబడతాడని ఆమె గట్టిగానే చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఏదేమైనా కూడా షానొద్దుల తర్వాత అనేక రకాల విదేశీ పర్యటనలు పురాగా చేసుకొని టీవీ షోలు అన్ని కంప్లీట్ చేసుకొని ఎక్కడెక్కడ తట్టబుట్ట చదువుకొని ఇక ఈ షూటింగ్ గ్యాప్లల్లా మైకు ముందరకు వచ్చి చెప్పినటువంటి ఈ మేడం గారి మాటలకు అందరూ గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండ్రు. అసలు జగనన్న గింతగనం సత్యనాశ కావటానికి మీ లీడర్లు మీ అసంటోళ్ళే కారణం తల్లి. సిర్పు మీ నోటి దూల వల్లనే జగనన్న చేసిన ఎన్నున్నా కూడా పతనానికి కారణం అవుతున్నది. ఇప్పటికైనా జగనన్న నిడిచిపెడితే రాబోయే 29 ఎలక్షన్లన్నా గెలిచే అవకాశాలున్నాయి. మీరు కనుక మళ్ళీ ఇట్లనే పార్టీలలో ఉండి నరంలేని నాలుకకు పని చెప్పుకుంటూ ఉంటే జనాలల్లా జగనన్నకు వ్యతిరేకత వస్తుంది. రోజమ్మా నీకు దండం పెడితే ఏదైనా టీవీ షోలు ఇంకేదైనా బిజీగా ఉండే పనులు చూసుకో అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఈ రోజా మేడం మాట్లాడిన మాటలల్లా గట్టిగా నాస్తున్నాయి. ఏపీలో కేబినెట్ మీటింగ్ జరుగుతున్నది. పెద్ద పెద్ద అధికారులు హాజరుపడ్డారు. చంద్రాల సార్ అధ్యక్షన చిన్న సీఎం పవనాల్ సారు, లోకేషన్ సార్ ఇంకా పెద్ద పెద్ద మంత్రులు బాగానే హాజరుపడ్డారు. సజావుగా సాగుతున్నది. అసలు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి కావాలి, ఎటువంటి ఫండ్స్ రావాలి, ఎవరు ఇన్వెస్టర్లు వస్తారో, ఫ్యాక్టరీలకు ఎక్కడెక్కడ జాగాలు ఇవ్వాలని ఇక ఈ తీరుగా అన్ని రకాలుగా ప్లానింగ్ చేస్తుంటే ఉన్నట్టుండి డిప్యూటీ సీఎం పవనాల్ సార్కు ఒక ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. ఆ ఫోన్కు బెంగటిల్లినటువంటి పవనాల్ సారు జప్పున రిటర్న్ హైదరాబాద్కు మరలినట. మరి ఆ వార్త నేను చెప్పాను కానీ మీరే చూడుండ్రి. ఇక చంద్రాల సార్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కంటిన్యూ అవుతున్నది. అయితే అమరావతికి వివిధ కంపెనీలను ఎట్లా దోలుకొని రావాలి, ఎవరు వస్తారు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసానికని చెప్పి పెట్టుబడులను తెచ్చే దిశగా ఆలోచనలు, కసరత్తులు, గట్టి నిర్ణయాలే తీసుకున్నారట ఈ కేబినెట్ మీటింగ్లా. ఇంగిట్లా కీలక నిర్ణయాలల్లా మంత్రివర్గం ఆమోదం చెప్పనున్నదన్నట్టు. ఇక 7వ SIPB సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు గాను సంబంధిక చేసి 28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయాలనే ఆలోచన చేసిందట. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి 1,450 ఎకరాలల్లా మౌలిక వసతుల కల్పనకు టెండర్ పిలవాలని చెప్పి ఈ సమావేశంలో కీలకంగా ముచ్చట్లకు వచ్చిందట. ఇక మంత్రి మండలి సుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఇట్లా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసుకుంటా గట్టిగానే ఇవాళ కేబినెట్ సమావేశం చాలా సుదీర్ఘంగా నడుస్తున్న టైంలల్లా ఉన్నట్టుండి చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సార్కు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. అంజనమ్మ ఆరోగ్యం నిలకడగలేదు, జర అవస్థలు పడుతున్నది, జరంతా అమ్మది హెల్త్ అప్సెట్ అయిందనే ముచ్చట చిన్న ముఖ్యమంత్రి సార్కు తెలుసుతోనే జప్పున చంద్రాల సార్కు ఈ ముచ్చటను చెప్పి జప్పున హైదరాబాద్ కు రిటర్న్ మరలిండట చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సారు. ఇక ఊటావుటిగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరి గాలి మోటార్లలో హైదరాబాద్ కు పయనమైండయ్యా చిన్న ముఖ్యమంత్రి సారు. ఇక సరే ఇక్కడ అసలు టాపిక్ ఏందయ్యానంటే ఇలా పొద్దుగాల సందైతే ఈ వార్త గట్టిగానే వినబడుతున్నది. అంజనమ్మకు బాగలేదని అపోలో దవాఖానలో ట్రీట్మెంట్ నడుస్తున్నదని చిరంజీవి సార్ కూడా విశ్వంబర షూటింగ్ లకించి దెబ్బ ఊరుకొచ్చిండు రిటర్న్ మరలని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏపీ కేబినెట్ మీటింగ్ లో పవనాల్ సార్ కూడా పయనమైండు అంజనమ్మ దగ్గరకు అని చెప్పి ఇట్లా రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో గుప్పమని అత్తనే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఫేక్ వార్తలని కొంతమంది అంటే అట్లేం లేదు ఇది నిజమైన వాజిబ్ మాటనే అని ఇంకొంతమంది అంటున్నారు. ఏదేమైనా కానీ ఒక పుకార్ అయితే వచ్చింది అంజనమ్మ ఆరోగ్యం నిలకడగా లేదు, పతదానికి అపోలోలో ట్రీట్మెంట్ అవుతున్నదని. సరే వార్తలలో అత్తున్నట్టు ఈ మాట పుకారే అయితే చాలా సంతోషం. ఒకవేళ అట్లా కాకుండా ఈ వార్త నిజమని తేలితే గనక అంజనమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో పురాగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతునికి కోటి శనార్థులు చెప్పుకుంటా మన దవాకా దుమ్ముదులు వార్తలకించి మనం కూడా కోరుకుందాం. తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీసులల్లా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి.
ఇది నా శాసనం అని చెప్పి రేవంత్ రెడ్డి సారు దిశానిర్దేశం చేసిండయ్యా అధికారులకు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న దానికి ప్రతి ఒక్క తెలంగాణ ముద్దుబిడ్డ హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం అని బల్లగుద్ది చెప్తున్నారు రాజకీయం నాయకులు, తలబండిన మేధావులు. ఇక తెలంగాణ సర్కారు ఒక కీలక నిర్ణయమే తీసుకున్నదుల్లా. సెక్రటేరియట్ల ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కలెక్టర్ ఆఫీసులల్లో ప్రతి ఒక్క చోట్ల కూడా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు పక్కా చేయాలని చెప్పి తెలంగాణ సర్కారు ఖరాఖండిగా నిర్ధారణ చేసుకుంటే నిర్ణయాన్ని ఆదేశాలను సుతం అధికారులకు అప్పచెప్పింది. ఇక R&B ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ విగ్రహాలకు ఒక్కో విగ్రహానికి దగ్గర 15,50,000 దాకా ఖర్చు అవుతుందని చెప్పి అధికారులు ఒక అంచనా చేస్తున్నారు. ఇక విగ్రహాల డిజైన్ బాధ్యతలను JNDU ఫైనాన్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి VC గంగాధర్ సార్కు ఈ పనిని అప్పచెప్పిందయ్యా సర్కారు. అన్ని చోట్ల ఒకటే తీర్ల విగ్రహం వచ్చేటట్టుగా డిజైన్ ను ఖరారు చేయాలని చెప్పి ఎటువంటి మార్పులు చేర్పులు చేయొద్దని చెప్పి అచ్చు గుద్దినట్టు తెలంగాణ తల్లి విగ్రహాలు మక్కి ఉండాలి, బరాబర్ ఇందులో తేడా రావద్దని చెప్పి కూడా కారాఖండిగా దిశానిర్దేశాలు అధికారులకు ఆర్డర్ వేసిండట సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక ఈ విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన రోజు AICC పెద్ద మేడం ఉన్నది కదా సోనియా గాంధీ మేడం, ఆ మేడం బర్త్డే నాడు డిసెంబర్ 9న ఆవిష్కరణ చేయాలని R&B అధికారులకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్ లా పోయిన ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సారు ఆవిష్కరణ చేసిన సంగతి మనందరికీ తెలిసిన ముచ్చటనే. ఇక 20 అడుగుల ఎత్తులా ఉన్నటువంటి ఈ విగ్రహం పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేటట్టుగా పిడికిలి బిగిసిన చేతులతోని, నుదిటిన ఎర్రటి కుంకుమ బొట్టుతోని, చెవికి బంగారు కమ్మలు, ఆకుపచ్చ రంగు సీర, ఎడమ చేతుల మొక్కజొన్న కంకులు, చేతికి ఎర్రటి ఆకుపచ్చన గాజులు, కాలికి మట్టెలు గజ్జలు, ముక్కుకు ముక్కు పుడక, మెడల 3 రకాల ఆభరణాలతోటి అంగరంగ వైభవంగా అద్భుతంగా చూడనికే చాలా చక్కదనంగా తయారు చేసినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని తీసుకొని ఆధారంగా తెలంగాణలో ఉన్న 33 జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ప్రతి ఒక్క చోట ఏర్పాటు చేయాలని చెప్పి సర్కారు గట్టి నిర్ణయమే తీసుకున్నది. ఇక ఈ ముచ్చట తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు తెలంగాణ సర్కారుకైతే కితాబులు ఇవ్వబట్టిండ్రయ్యా ప్రతి ఒక్క తెలంగాణ ముద్దుబిడ్డ. ఇక పొన్నం ప్రభాకర్ సార్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడు పబ్లిక్లలోనే ఉంటాడు. పబ్లిక్ ఏమైనా తాకిల్పులు వస్తే అప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి అధికారులకు ఆర్డర్లు సూతం ఎత్తుంటాడు కదా. ఇక ఈ పొన్నం ప్రభాకర్ సారు బీసీ సంక్షేమం కోసానికని చెప్పి ఒక మంచి ఆలోచన ముందరేసుకున్నాడు. ఇక పొన్నం సార్ చేసినటువంటి ఈ ఆలోచనకు ప్రతి ఒక్కరూ తారీఫ్ చేస్తున్నారు. అది కూడా బోనాల సందర్భంగా తెలంగాణ పబ్లిక్ ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్ లెక్కన భావన చేయాలనుకుంటా ప్రతి ఒక్కరూ విజిట్ గండ్రని అంటుండు. అగ్గో విజిట్ గండ్రనంటే ఎక్కడికి ఏమా కథ వార్త మాకు తెలియదు చెప్పానంటారా? తెచ్చిన చూడుండ్రు మీరే. ఇక తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఇరకబడ్డటువంటి తరగతులు గదేనుల బీసీ సంక్షేమ శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందట. ఆగో ఏమయ్యాగా మాట మన ధమాకా దుమ్ము దులిపేదంటే చేతి వృత్తుల కోసానికని చెప్పి చేతి వృత్తులకు చేయూత పేరిట రాష్ట్ర స్థాయి ప్రదర్శనను హైదరాబాద్లో నిర్వహణ చేయబోతున్నది. ఈ నెల 25వ తారీఖు నుంచి మొదలు పెడితే 29వ తారీఖు వరకు అంటే దగ్గర 5 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందట. ఇక ట్యాంక్ బండు అంబేద్కర్ విగ్రహం దగ్గర పంటి HMDA గాదేనుల్లా మనం అంటాం కదా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనే గా గ్రౌండ్ లో ప్రతిష్టాత్మకంగా ఈ చేతి వృత్తులకు చేయూత అనే ప్రదర్శనను ఏర్పాటు చేయబోతున్నారట. ఇక ఇది అమ్ముకోనికే కూడా ఒక గొప్ప ఏదికను అందిస్తున్నదని అంటున్నారయ్యా. ఇట్లా చేసుడుతోని చేతి వృత్తులకు చేయూత అందించినట్టు ఉంటదని చెప్పి తెలంగాణ సర్కారు భావన చేస్తున్నది. ఇక దీనికి సంబంధిక చేసి కొన్ని సూచనలను సుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు కదా మన పెద్ద సారు పొన్నం ప్రభాకర్ సారు ఒక ప్రకటన విడుదల చేసుకుంటా ఈ ప్రదర్శనకు సంబంధించి చాలా విషయాలని చెప్పుకుంటూ వచ్చిండు. ఈ ఎగ్జిబిషన్ లా కమలూరు తయారు చేసినటువంటి సుందరమైనటువంటి మట్టి పాత్రలు, గౌడన్నల ప్రత్యేకమైనటువంటి నీరా స్టాలు, మేదరి కులస్తుల కళాత్మకమైనటువంటి వెదురు వస్తువులు, పూసల వారి ఆకర్షణీయమైనటువంటి సామాగ్రి ఇటువంటి అన్ని చాలా రకాలుగా అందుబాటులో ఉంటాయట. ఇంకా అంతేనే కాదు తెలంగాణ చేనేత కళా వైభవాన్ని చాటే పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చాలా ప్రసిద్ధి చెందినటువంటి హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఇంకా ఏరే బీసీ వర్గాలు తయారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కళాకృతులు, వస్తువులు ఈ ప్రదర్శనల గదెనుల ఎగ్జిబిషన్ల అమ్మకానికి పెడతారట. రెడీగా ఉంటాయంట. కొనాలనుకున్న వాళ్ళు బాజాప్తకు పోయి కొనుక్కోవచ్చు. ఇలా ఎటువంటి డౌట్ అని మనం అయితే
అయితే లేదు. ఇక ఈ ప్రదర్శన సాంప్రదాయ కళలను ప్రోత్సహించుతో పాటు పబ్లిక్ లో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులను, అంటే ఏమేం మన తెలంగాణ సంస్కృతిలో ఉన్నాయి, ఏమేం కళలు అభివృద్ధిలో ఉన్నాయి, ఎటువంటి కళలు మనకు కనపడిని ఇంకా ఉన్నాయని తెలియజెప్పే ప్రదర్శన ఈ ఎగ్జిబిషన్ అని చెప్తున్నాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ సార్. ఆగో ఉత్త చేతి వృత్తులేనా, ఇంకేం ఉండవానంటే గట్ల అనుకోవద్దు. మంచిగా గుమగుమలాడే నోరూరుంచే తెలంగాణ వంటకాల స్టాళ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. బెస్తా సోదరులు వండినటువంటి సాంప్రదాయ చేపల వంటకాలు, ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ ఉత్పత్తులు, ఇంకా రుచికరమైన భోజన స్టాళ్లను కూడా సందర్శకుల కోసానికని సౌలతుగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఎత్తున్నది తెలంగాణ సర్కారు. ఇక ఇది బోనాల ఉత్సవాల సందడిని ఇంగింత పెంచేటట్టుగా పబ్లిక్ ల పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చాలా సంతోషంగా హ్యాపీగా తెలంగాణ పబ్లిక్ బోనాలను చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అనేది తెలంగాణ సర్కారు ఆలోచన అట. ఇక ఏదేమైనా కానీ చేతి వృత్తులకు చేయుత పేరిట రాష్ట్ర స్థాయి ప్రదర్శనను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారుకు దీనికి సంబంధించిన పురాగ వివరాలను ఇంత అందంగా వివరించినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు ప్రతి ఒక్కరు ఈ ముచ్చటెరికిన తర్వాత మస్తు కితాబులు ఇస్తున్నారు, తారీఫులు చేస్తున్నారు, సాపట్లు కొడుతున్నారయ్యా. అసలు చంద్రబాబుకు పాలన వచ్చా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? లోకేష్ ఒక షాడో సీఎం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే వేస్ట్. అసలు హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో ఉందా? ఏం చేస్తుంది అని ఈ తీరుగా ఉన్నట్టుండి కూటమి మీద గరానికి రాబట్టింది లక్ష్మీ పార్వతి మేడం. గో ఏమయ్యా శానొద్దుల తర్వాత మళ్ళీ లక్ష్మీ పార్వతి మేడం మైక్ ముందరకు వచ్చిందంటే ఇదేదో పెద్ద కథనే అని అనుకుంటున్నారు కదా. అది 100% నిజమే. వార్త తెచ్చిన పురాగా స్కిప్ కొట్టకుండా చూడండి. ఇక ఏపీలో కూటమి సర్కారు అధికారం అనే మత్తులా మునిగిపోతున్నదని చెప్పి టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని చెప్పి అబ్బో ఈ మాట ఎవరన్నారు ఎరికినా? వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా పేరు సంపాదించుకొని ఒక పదవిని ఎలగబెడుతున్న చూడు మేడం లక్ష్మీ పార్వతి మేడం. ఆ మేడం మాట్లాడుకుంటూ వచ్చింది అయ్యా ఈ మాటలన్నీ. ఇక మంగళవారం తెలిసిందే కదా, ఆఫీసులో కూర్చోవాలి, ముచ్చట్లు చెప్పాలి, గదే తీరుగా చెప్పుకుంటూ వచ్చింది. చంద్రబాబు ముఖానికి పట్టుమని 10 మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్ కొత్తున్న ప్రజాదరణ చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు కూటమి సర్కారు. ఆ ప్రభుత్వమే అధికారం అనే మత్తుల మునిగిపోయింది. అందుకే టీడీపీ గూండాలు రెసిపోతున్నారు అనుకుంటా. అబ్బో పెద్దమ్మ మస్తు పెద్ద పెద్ద మాటలు మాట్లాడబట్టింది, మీకు దండం పెడితే పెద్దమ్మ అనుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు అయ్యా లక్ష్మీపార్వతి మేడం గారు మాట్లాడిన ఈ ముచ్చట్లల్లా. రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యల మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఎందుకు మాట్లాడతలేదు? హోంమంత్రి అనిత ఏడున్నది? లోకేష్ కు పొలిటికల్ నాలెడ్జ్ చేయలేదు. లోకేష్ షాడో సీఎం. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రి కొడుకులతో ఏపీల పనికిమాలిన పాలన నడుస్తున్నదని చెప్పి పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది అయ్యా ఈ లక్ష్మీ పార్వతి మేడం. ఇక ఏపీల రాజకీయ లీడర్లు మహిళలను బాగానే ఏదిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నీళ్ళ మీద పడుకోబెట్టుడేనా? సనాతని ఏసం కట్టుకొని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు. ఆయన గురించి మాట్లాడుకున్నాడే వేస్ట్. వైఎస్ జగన్ పాలనలా దిశ ఆపు మహిళలకు రక్షణగా ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం చేసినామని చెప్పి లక్ష్మీపార్వతి మేడం గారు విలువైనటువంటి వారి సమాచారాన్ని అందించినని చెప్పి కారెడ్డాలాడుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు. సరే కూటమి సర్కారు సక్రంగా పని చేస్తున్నదా, నిద్రపోతుందా, లేచిందా, ఉరికిందా అనే సంగతి పక్కన పెడితే అదంతా పబ్లిక్ చూసుకునే పని. వాళ్ళ పంచాయతీ మనకెందుకు గని పెద్దమ్మా. మీ జగనాల్ సార్ చేసేది మంచి పనేనా? బండ్ల శిఖరాల కిందకెంచి మందిని దొక్కించుకుంటా ఓడు కరెస్టేనా? అంబులెన్స్ లో ఆపదలో ఉన్న మనిషికి సైడ్ ఇయ్యకపోయేసరికి మధు అనే 22 ఏళ్ల పిల్లగాడు సిర్పు మీరు సైడ్ ఇయ్యకపోవడం వల్ల జగనన్న ర్యాలీ వల్లనే జీబీ పోయింది. అది మంచి పద్ధతేనా? యానాడో వైనాడు 175 అన్న జగనన్న మాటలిని బెట్టింగ్ పెట్టి జీబీ తీసుకున్నటువంటి ఒక అన్నను పరామర్శన చేయనీకే పోయి ఇంతమంది పరాలు ఈచుడు మీ జగనన్నకు సబబేనా తల్లి పెద్దమ్మ? ఒక్క పారి అరుసుకో అమ్మా అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటే ఎడ్డిచ్చినట్టే గట్టి కామెంట్లే పెడుతున్నారు ఈ లక్ష్మీపార్వతి మేడం మాట్లాడిన మాటలకు గాను. ఇన్ని సమస్యలు అయితే అంటే అన్నిటి గురించి మాట్లాడకుండా ఎన్టీఆర్ గారి పేరును బదలాం చేసుకుంటా వైసీపీ పార్టీలో ఏరి నువ్వు ఈ రోజు కూటమి సర్కారును ఎద్దేవయ్యెత్తవా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు వేస్ట్ అంటావా? నీ జీవితంలో ఒక్కనాడన్నా ₹1 నీ సొంత పైసలు ఒక పేదోనుకో లేనోనుకో ఏదన్నా అవస్థలో ఉన్నోనికి ఇచ్చినవా తల్లి? మీటింగులు పెట్టి ఎంతసేపు జాకిలు పెట్టి జగనన్నను లేపుడే మీ పని తప్ప అని చెప్పి ఇట్లా ఎవరికి దోచినట్టాలు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఇచ్చుకుంటా లెఫ్ట్ అండ్ రైట్ లక్ష్మీ పార్వతి మేడం అన్న
మాటలకైతే గట్టిగానే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారయ్యా. అయినా ఏందో ఏమోనోళ్ళ మన వల్ల ఒక తప్పు జరిగిందని చెప్పి ఇంత బాహాటంగా సాక్షాత్తు పురుఫులతో సహా దొరికినాక కూడా బుకాయించే ప్రయత్నం చేసుకుంటా ఎందుకు వచ్చినది కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా ఇలా పబ్లిక్ ను ఉద్దారకం చేసేది అనుకుంటా ఇంకొంతమంది ఇట్లా కామెంట్ల రూపకంలో ఎవరికి దోచినట్టు వాళ్ళు నెటిజన్లు అయితే గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ఇక యూత్ పోరాలంటేనే కొంచెం అలాగ ఉంటారు, వాళ్ళకు ఒక బాధ్యత ఉండదు, తాడు బొంగరం ఉండదు. అమ్మనైనా పైసలు ఇస్తే రోడ్ల మీద బలాదుర్గా బై అని బండ్లు వేసుకొని అని తిరుగుతుంటారు కదా. గట్ల తిరుగుదామని చూసినటువంటి ఒక యూత్ పోలగాన్ల కోసానికని చెప్పి రాజేంద్ర నగర్ పోలీసులు గట్టి ట్రీటే ఇచ్చిళ్ళు. అడ్డంగా బుక్ అయిన వీళ్ళను ఏం చేయాలన్నా ఏమో అర్థం కాక వాళ్ళు పెట్టినటువంటి పోస్టు వైరల్ అవ్వడంతో ఇది పెద్ద న్యూస్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ యూత్ పోరాన్లు గంతగనం చేసిన పనేందో ఘనకార్యం తెలవాలి కదా. అరుచుకుందాం పాండ్రి. ఇక యూత్ పొలగాళ్ళకు ఒక సోకు ఉంటుంది. రోడ్డు మీద బండిని నడుపుడేమో కానీ గాల్లో లేపితేనే మస్తు గై అని హ్యాపీనెస్ ఉంటుంది కదా. అట్లనే గాల్లో బండి లేపుదామని చూసిండ్రు అయ్యా ఒక 8 మంది యూత్ పోలగాళ్ళు. ఇక గింత నిర్లక్ష్యంగా బండ్లను నడుపుతున్నటువంటి వీళ్ళ ఉద్దారకాన్ని ఎరకబట్టిండ్రు అయ్యా రంగారెడ్డి జిల్లా పోలీసులు. రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలల్లా గగన్ పహాడ్ దగ్గర ఈ షాకింగ్ సంఘటన అయ్యిందయ్యా. ఇక మామూలుగానైతే ఒక బండి మీద 2 పోతారు కదా, అట్లా కాకుండా ఒకటే బండి మీద ఏకంగా 8 మంది ప్రయాణం చేస్తున్నారట. అంతనే కాకుండా వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన రీతిలో స్టంట్లు చేసుకుంటా రోడ్ల మీద అందరినీ తక్లీపులు పెట్టుకుంటా రోడ్డు మీద స్వైర విహారం చేసుడే కాకుండా ఒక రాక్షస ఆనందాన్ని పొందుకుంటా బండి మీద కూసున్నోళ్ళు ఒకరి మీద ఒకరు పేర్చుకొని కూసున్నట్టుగా అటు ఇటు ఊగుకుంటా రోడ్ల మీద అడ్డమైన విన్యాసాలు హరకతులు వడుడు పోలీసార్ల కంట్ల పడ్డది. ఇక వీళ్ళిట్లా అడ్డమైన స్టంట్లు చేసుడు వల్ల చుట్టుముట్టు ప్రయాణికులు కూడా మస్తు అవస్థలు పడ్డారట బండ్లల్ల కార్లల్ల పోయేతోళ్ళు. ఇక ఇంత ధైర్య సాహసాలతోని కూడినటువంటి స్టంట్లు చేస్తే సపదాకా పోతారు వాయమ్మనే వీడియో తీసుకొని వైరల్ చేసుకోవాలి కదా. గట్టనే వైరల్ చేసుకుందాం చూస్తే శివరాఖరికి రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసుల చోటుకి చేరింది అయ్యా. ఇక జప్పున రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రాజేంద్ర గౌడ్ సార్ ఆదేశాల మేరకు పోలీసులు త్వరతగతిన చర్యలను చేతబట్టిండ్రయ్యా. ఈ వీడియో ఆధారంగా యువకులు యూత్ పొల్లగాళ్ళు ఆ ఉడుకు రక్తం బిడ్డలు యాడున్నారని ఎతికి అదుపులకు శివరాఖరికి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసి లోపలేసిండ్రయ్యా. ఇక ఇంట్లో చిత్రమైన ముచ్చటైందంటే ఈ 8 మంది బైక్ స్టంట్లు చేస్తా అంటే దొరికిలు కదా, అందులో మైనర్లు సుతం ఉన్నారట. ఇగో గిట్లున్న చూడు తల్లిదండ్రి పెంపకం అనుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా ఈ ముచ్చట ఎరికిన తర్వాత ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ పెడుతున్న ముచ్చట. అగో ఇదొక అర్థం మర్చిపోయినా జర ఏమనుకోకుండా చూసేయండి. ఇక మాజీ సీఎం వైఎస్ జగనాలు సారు పల్నాడు పర్యటన సందర్భంగా ఎన్ని ట్విస్టులు జరిగినాయి, ఎన్ని రచ్చలు జరిగినాయి, ఎన్ని జీవిలు వేనాయో దినం మనం ఏదో ఒక వార్తలల్లా ఇంటనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కదా. మళ్ళొక పిడుగు లాంటి ముచ్చట బయటపడ్డది. ఇక ఈ మధ్య కాలంలో వైఎస్ జగనాల్ సారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటల్లపల్ల పర్యటన చేసిన సంగతి మనకి ఎరికైందే కదా. ఇక ఈ పర్యటనలో జగనాల్ సార్ కింద పడి సింగయ్య అనే ఒక పెద్ద మనిషి పానాలు కూడా గాల్లో కలిసిపోయినాయి. ఇక ఈ సంఘటన మీద పోలీసులు ఏకవంతంగా దర్యాప్తు చేసిండ్రు. ఇక ఇప్పటికే చాలా మంది మీద కేసులు అయితే నమోదు చేసిండ్రు. ఇక ఈ క్రమంలో జగనాల్ సార్ పర్యటనకు సంబంధించి ఇంకొక కీలక ముచ్చట ఇప్పుడు మింగుడు పడని టాపిక్ అయ్యింది వైసీపీ లీడర్లల్లా, ముఖ్యంగా జగనన్నకు. అగ్గో ఏమయ్యా గంతగనం మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తనంటే మధు అనే ఒక అన్నకు దగ్గర 22 సంవత్సరాలు ఉంటాయి. పాపం అనుకోకుండా కళ్ళు తిరిగి చక్కెరచి కింద పడ్డాడట ఉన్నట్టుండి. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్నోళ్ళు తప్పున ప్రైవేటు దవాఖానకు తోలుకోబోదామని చెప్పి దవాఖానకి ఇంచి ఒక అంబులెన్స్ అయితే వచ్చింది. ఈ అన్నని ఎక్కించుకొని పోనీకే ట్రీట్మెంట్ చేపియనికే. ఇక అట్లా దవాఖానలో పరీక్షలు చేసినటువంటి డాక్టర్లు ఏమన్నారయ్యా అనంటే, సరే అప్పటిదానిక స్ఫూర్తి పడిపోయింది కదా, ఇక ఇదేదో వడదెబ్బ లాంటిదో ఎండాకాలం తిప్పల్ లాంటిదో అనుకుంటే కాదు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి పెద్ద డాక్టర్లు చెప్పేసరికి కాంగు తిన్నారట. ఇక దీనికోసానికని చెప్పి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకుపోవాలని చెప్పి పెద్ద డాక్టర్లు చెప్పిండ్రట. సరిగా గుంటూరుకు తీసుకుపోదామని చెప్పి అంబులెన్స్ లో ఎక్కించుకొని పోతూ ఉంటే ఇక మధ్యలో గదే టైంలో జగనన్న అచ్చుడుతోని సత్తెనపల్లిలో పెద్ద ర్యాలీని నిర్వహణ చేసిళ్ళు. అప్పటికే దారిలో ఉన్నటువంటి అంబులెన్స్ ల అన్న మస్తు పానాపాయ స్థితిలల్లా కొట్టుమిట్టాడుతున్నాడు, పానాలతోని ఫైటింగ్ చేస్తున్నాడు. ఇక ఎంత ఆరన్ కొట్టినా ఎంత సౌండ్ చేసినా ఎటువంటి రియాక్షన్ వాళ్ళకించి రాలేదట. ఎవ్వరు పక్కకు జరగలేదంట. ఇయ్యాల్సిన సైడ్ ఎవ్వరు ఇయ్యలేదట. పాపం అన్నకేమో ఆపదలు ఉన్నాడు, చివరగా కుణాపానంతో ఒట్టుమిట్టాడుతున్నాడు. అత్యవసరంగా ట్రీట్మెంట్ చేస్తే తప్ప అన్న బతికి బట్టగట్టలేని పరిస్థితి ఉన్నది. కానీ ఇదంతా తెలవని జగనన్న గారి అభిమానులు పుణ్యాత్ములు అంబులెన్స్ కు దారి ఇవ్వకపోతోటి దగ్గర గంటన్నర దానక అంబులెన్స్ ఆ ట్రాఫిక్ లాలనే ఇరకపోయిందట. దీంతో ఆ మధు అనే అన్న సావు బతుకులలో కొట్టుమిట్ట
తిట్టాడి తిప్పలు పడి శివరాకరికి జీవిడ్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైనప్పటి నుంచి అయితే సోషల్ మీడియాలో మస్తు కామెంట్ల మీద కామెంట్లు, నెటిజన్లు వైఎస్ఆర్సీపీ లీడర్ను సైకో బ్యాచ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ లీడర్ల మీద, కార్యకర్తల మీద, జగనన్న అభిమానుల మీద గట్టిగానే కామెంట్లు, కౌంటర్లు ఇయ్యబట్టిండ్రయ్యా. ఏందో ఏమో ఈయన ఓదార్పేమో గాని మంది పానాలు ముంచనీకనే పబ్లిక్ లాలకు వచ్చిండయ్యా అన్నట్టుగా ఇంకొంతమంది కూడా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు వచ్చిన ఈ రాజకీయం స్టంట్లు? సప్పుడుదాకా నీ అంతలను ఉండి దమ్ము ధైర్యం ఉంటే అంత తెగించేతోనైతే 11 సీట్లు ఉన్నా కూడా నాకు 10 హోదా అని కొట్లాడాల్సింది పక్కన వడదొప్పి అసెంబ్లీలకు పోయి ఏదో ఒక మాట నీ వాదం వినిపించొచ్చు కదా పబ్లిక్ తరపుకించి. గీ నిరసనలు ఏమైనా గీ ఓదార్పు యాత్రలు, సింపతి ట్రిక్కులతోని ఎన్నేళ్ళయ్యా ఇటువంటి రాజకీయాలు చేసి ఇంకా పబ్లిక్ ను బురిడి కొట్టిస్తావు జగనాలు అని చెప్పి మస్తు ఫైర్ మీద ఫైర్ అవుతున్నారు. ఈ ముచ్చట ఎరికైనప్పటి నుంచి ప్రతి ఒక్క కామన్ పబ్లిక్. ఆగో ఎప్పుడు మర్చిపోద్దు అనుకుంటా కానీ ఇట్లనే మర్చిపోతుంటా. ఇక రేవంత్ రెడ్డి సారు నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను జూన్ 30లోగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు సమర్పణ చేయాలని నిర్ణయం తీసుకున్నదయ్యా. ఇక ఇప్పుడు ఆలోచన చేసింది ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నదో రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మీద పెద్ద ప్రభావాన్ని చూపేటట్టు ఉన్నదట. అయితే మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ లోపాలున్నాయని, ఆర్థికంగా అవకతవకలు బాగానే అయినాయని రేవంత్ రెడ్డి సారు చెప్తున్న మాట. గత సర్కారు బాధ్యత వీటన్నిటికీ వహించాలని చెప్పి గట్టిగానే పట్టుబడుతున్నాడు రేవంత్ రెడ్డి సారు. అయితే ఒకవేళ కమిషన్ నివేదికల మాత్రం అవకతవకలు అయినట్టు గనక నిర్ధారణ అయ్యింది అనుకో కేసీఆర్ సార్ మీద చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పి రాజకీయ విశ్లేషకులు గట్టిగానే అంచనాలు ఎత్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సారు గత బీఆర్ఎస్ కేబినెట్ కాళేశ్వరం ముచ్చట్లల్లా శిక్షించలేదని, ఆమోదం ఇయ్యలేదని వాదన చేస్తున్నాడు. అయితే కేసీఆర్ సారు, ఈటల రాజేందర్ సారు, హరీష్ రావు సారు, ఇంకా ఇట్లా బీఆర్ఎస్ నాయకులల్లా కొంతమంది అయితే వీళ్ళందరూ కూడా ఏమంటారంటే గాయని తుసుముచ్చట్లు అని చెప్పి కూడా వాదన కొట్టిపారెత్తున్నారు. కేబినెట్ ఆమోదం లేకపోతే మేమెట్లా నిర్మాణం చేస్తామయ్యా? ఏదేమైనా కమిషన్ కు సమర్పణ చేసే కేబినెట్ మినిట్స్ అనేది ఈ వివాదంలో కీలకం కాబోతున్నది. ఒకవేళ అవకతవకలు అయినట్టు నిరూపణ అయితే కేసీఆర్ సార్ మీద నేరపూరిత కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయట. ఇక ఇంకో పక్కన బీఆర్ఎస్ లీడర్లు, నాయకులు, కేసీఆర్ సార్ అభిమానులు కూడా ఏమంటున్నారయ్యా అంటే ఈ విచారణను రాజకీయ కుట్రగా ఆరోపణ చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారయ్యా. ఈ కాంగ్రెస్ విచారణను బీఆర్ఎస్ ను రాజకీయంగా బలహీన వర్షనీకినే ఉపయోగం చేస్తున్నది, విమర్శలు చేస్తున్నది, గుడ్డగాల్సి ముఖం మీద ఎత్తున్నది. కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా చరిత్రలలో నిలబడ్డది. అది ఓర్వలేకనే వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు, దాని మీద లేని రాజకీయాన్ని. అయితే ఈ మాట అటుంచితే కమిషనర్ నివేదిక ఆధారంగా కేసీఆర్ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఒకవేళ తీసుకుంటే తెలంగాణ రాజకీయాలలో పెద్ద సంచలనాలే కావచ్చు. అయితే ఈ విచారణ న్యాయపరమైన ఫలితాలు ఇస్తుందా లేకపోతే రాజకీయ ఒక పావుగా మిగులుతుందా అన్నది మాత్రం ఎవరికి క్లియర్ కట్ గా తెలియదు. దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి సార్ మాత్రం గట్టిగానే ఉన్నాడు, మంచి ఫోకస్ పెట్టిండి. ఎట్లయినా కేసీఆర్ సార్ ను మళ్ళా గుల్లాలు పడైనా సరే, కింద మీద తణుకులాడైనా సరే ఈ కేసులలో పకడ్బందీగా కాళ్ళు చేతులు కట్టేయాలనే ప్రణాళికతో రేవంత్ రెడ్డి సార్ అయితే గట్టిగానే ఉన్నాడనే గుసగుసలు సుతం గుప్పుమని వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ బలాన్ని పెంచుకునేటట్టుగానే ఆలోచన చేస్తున్నాడు. ఈ కాళేశ్వరం వివాదాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ను దెబ్బతీసుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో కల్వకుంట్ల ఫ్యామిలీకు ఈయనకున్నటువంటి పంచాయతీని తెలంగాణ రాజకీయాలకు తగిలిస్తున్నాడు. కక్షపూరితంగా వ్యవహారం చేస్తున్నాడు, లేని దాన్ని అతికిస్తున్నాడు. మా కేసీఆర్ సార్ ను కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి భయపడే ఇగో గిసోంటి దొంగ కేసులను తీసుకొస్తున్నాడు, కల్పిత పాత్రలను కల్పిస్తున్నాడు, లేని మాటలను చెప్తున్నాడు మందికి అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు, నాయకులు, కేసీఆర్, కేటీఆర్ సార్ అభిమానులు అయితే గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిండ్రు రేవంత్ రెడ్డి సర్కారు. ఏదేమైనా విచారణ ధర్మబద్ధంగా అయితే తప్ప అసలు ముచ్చట బయట పడదని చెప్పి రాజకీయ మేధావులు, తలపండిన జర్నలిస్టు మేధావులు చెప్తున్న మాట. అబ్బా మొత్తానికైతే ఈ రాయమల్లో తెచ్చినటువంటి ధమాకా దుమ్ముదులిపే వార్తలు పురాగా ఒడిసగొట్టినా ఒడిచిపోయేదానిక మీరు కూడా స్కిప్ కొట్టకుండా చూసిండ్రు కాబట్టి మీకు కోటి శనార్థులు చెప్పుకుంటా అన్నట్టు మీరు మన ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్నటువంటి గంట గుర్తును కూడా గట్టిగా గుద్దుండ్రి. ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపే వార్తలతోని మీ తానకత్తనే ఉంటా.